హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవులను పాటించే వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఇల్లు కడుతున్నారు, వంటగది కడతల్లా. కనుక అది అమెరికాలోనే కొన్ని ఏరియాల్లో వంటగది కట్టకుండా ఇల్లు కడుతున్నారు, బెడ్రూములతోనే, బెడ్రూములు, హాలు. అది కనుక ఇంట్లో వంట ఆగిపోవడంతో అది ఏం జరిగింది? అమెరికాలో వంట ఎందుకు ఆగిపోయింది, ఎప్పుడు ఆగిపోయింది? కనుక ఈ 1980 నాటి ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్తలు కుటుంబంలో బయట నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోద్దని అమెరికన్ ప్రజలను హెచ్చరించారు. కుటుంబ సభ్యులకు బదులు బయట నుంచి వచ్చే పిల్లల పెంపకానికి ఏర్పాట్లు చేస్తే పిల్లల మానసిక వికాసానికి, కుటుంబానికి కూడా ప్రాణాపాయం తప్పదని రెండో హెచ్చరికతో పాటు చేశారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే అతని సలహాను పాటించారు. ఇంట్లో వంట చేయటం దాదాపు ఆగిపోయింది. మరియు ఆర్డర్ చేయటం ఇప్పుడు ఆచారం అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు పిజ్జా, మన పిజ్జా కాదు, మన ఈ స్విగ్గీ, జొమాటో అనేవాళ్ళు పోయిన సంవత్సరం 26,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారనమాట. అంటే వంట అనేటువంటి చేయటం లేదనమాట. కనుక అలా అయిపోయిందనమాట. కాకపోతే కొంతకాలం ఏమన్నా వంట చేసేసి ఒకసారి ఫ్రిడ్జ్లో 15 రోజులు పెట్టుకొని అవి తినడానికి కొంతకాలం అలవాటు పడ్డారనమాట. కనుక ఇంట్లో వంట చేయడం అంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా కనెక్ట్ అవటమే. కనుక వంట చేసేటప్పుడు ఏంటంటే ఆ తల్లి గంటతో తిప్పేటప్పుడు, ఆ స్త్రీ గంటతో తిప్పేటప్పుడు నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనే ఆలోచనతో ఆ యొక్క వంట చేసేటప్పుడు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలు అనేటువంటి చేతిలో నుంచి, ఆ గరిటెలో నుంచి ఆహారంలోకి వెళ్ళిపోద్ది. అది తిన్నటువంటి వాళ్ళందరూ ప్రేమతత్వంతో ఉంటారు. అదే మనం ఇప్పుడు ఏ పూనాలనో జాబ్కు పంపిస్తాం, లేదనేటట్టయితే ఏ నారాయణ కాలేజీలోనో లేకపోతే ఇంకేదైనా శ్రీ చైతన్య కాలేజీలోనో హాస్టల్లో వేస్తాం. అక్కడ సుబ్బయ్యో లేకపోతే పుల్లమ్మ ఎవరినో ఒక వంట మాస్టర్ని పెడతారు. ఆ గంట తిప్పేటప్పుడు ఏంటంటే సుబ్బారావు మీద లేకపోతే ఇంకోళ్ళ మీద ప్రేమ చూపిస్తూ ఆ తలుచుకుంటూ గంట తిప్పుతూ ఉంటుంది. అప్పుడు ఈ శరీరంలో నుంచి, ఆ చేతుల నుంచి, ఆ గంటలో నుంచి ఆ ఆహారంలోకి ఆ అపవిత్రమైనటువంటి ఆలోచన విధానాలు అనేటటువంటిది వెళ్ళినందువలన ఆ తిన్నటువంటి వాళ్ళు కూడా ప్రేమలు, వాతావరణాలు, అపవిత్రం, వాళ్ళకి ఏమేమి అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇళ్లలో మనం ఇదివరకు రోజుల్లో ఇల్లు క్లీన్ చేయడానికి, గిన్నెలు తోమటానికి, గుడ్డలు ఉతకడానికి మాత్రమే పనులను పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు వంటోళ్ళని పెట్టుకుంటున్నారు. ఆ వంటోళ్ళని పెట్టుకునేటప్పుడు కనీసం అదన్నా ఆలోచించండి. వంటోళ్ళు పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఏ తత్వంతో ఉన్నారు, వాళ్ళ భక్తిభావం ఉందా లేదా, భార్యాభర్తలు కలిసి ఉన్నారా లేదా, భార్యాభర్తలు ఇటుపోయినటువంటి వాళ్ళు ఉన్నారా, అంటే పద్ధతైన జీవన విధానం అటువంటిది ఉందా లేదా, సిస్టమేటిక్ ఉన్నారా, వాళ్ళ గుణగణాలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే అదే గుణగణాలు మన పిల్లలకు వచ్చేది, రేపొద్దున ఆటోమేటిక్గా మనల్ని కూడా చూడరు. కనుక అందువల్ల ఈ పనులను పెట్టుకునేటప్పుడు కూడా మనకి పనులు ఎట్ట దొరుకుతారని మంచోళ్ళని అంటారు. మనకి యద్భావం తద్భవతి. మనం ఆలోచించేటట్టయితే ఆటోమేటిక్గా మనకు మంచిగా దొరకడానికి అవకాశం ఉంటుంది అనమాట. కనుక ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులతో వంట చేస్తేనే మనకి ప్రేమలు అనేటువంటివి వస్తాయి. ఎవరో సొంత వాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు, అది పెద్దవాళ్ళమని, ముసలివాళ్ళమని, భార్య ఉన్నాయి. కనుక కిచెన్ అనేటువంటిది లేకుండా బెడ్రూమ్ కట్టేస్తే అది ఏమవుద్ది, హాస్టల్ లాగా అయిపోద్ది అనమాట. కానీ ఇప్పుడు వంటగదిని మూసేసి పడగొద్ది ఒకటే సరిపోతుందని భావించినటువంటి అమెరికన్ కుటుంబాలు చాలా ఉన్నాయి. 1971-72లో దాదాపు 72% అమెరికన్ కుటుంబాలు భార్యాభర్తలు వాళ్ళ పిల్లలతో నివసిస్తారు. 71-72లో 72% పీపుల్ ఫ్యామిలీతో హ్యాపీగా నివసించారు. మిగిలిన 28% కాంప్లికేషన్స్ ఉన్నా 2020 వచ్చే నాటికి ఆ భార్యాభర్తల పిల్లలతో కలిసి జీవించే వాళ్ళ పర్సంటేజ్ అమెరికాలో కానీ విదేశాల్లో కానీ 22%కి పడిపోయింది అనమాట. కనుక ఇంతకుముందు సహజీవనం చేసిన కుటుంబాలు ఇప్పుడు వృద్ధాశ్రమం, అంటే ఉమ్మడి కుటుంబాలు ఇదివరకు ఉండేటటువంటి ఇప్పుడు వృద్ధాశ్రమాలు అనేటువంటి వచ్చి ముసలివాళ్ళని అందరూ కూడా తీసుకెళ్లి ఆ వృద్ధాశ్రమాలు వేసేస్తే అక్కడ నివసిస్తున్నారు తల్లిదండ్రులు అనమాట. కనుక అమెరికాలో 15% మంది మహిళలు అనుకుటుంబాల్లో నివసిస్తున్నారు, అంటే ఒక్కళ్ళ ఇండిపెండెంట్గా ఉంటున్నారు. 4-12% మంది పురుషులు న్యూక్లియర్ కుటుంబాలుగా జీవిస్తున్నారు అనమాట. కనుక యుఎస్లో 5-19% కుటుంబాలు ఒకే తండ్రి లేదా తల్లికి చెందినవి ఉంటున్నాయి అన్నమాట. కనుక ప్రస్తుతం అమెరికాలో పుట్టిన పిల్లల్లో కొన్ని స్టేటుల్లో 6%, కొన్ని స్టేటుల్లో 35% మంది పెళ్లిగాని మహిళలు జన్మిస్తుంది పిల్లలకు అంటున్నారు. కనుక వారిలో సగం మంది బాలికలు. కుటుంబ రక్షణ లేకుండా చిన్న వయసులోనే ఈ శారీరక వేధింపులకు గురవుతానికి కారణం ఏంటంటే
ఆ ఇంట్లో ఆ పెద్దలు చూసేటువంటి వాళ్ళు లేకపోవటం, ఆ పుట్టినప్పుడు పిల్లల్ని ఏమన్నా టేక్ కేర్ సెంటర్లు ఉంటాయి, ఆ సెంటర్లో పెట్టేస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు వాళ్ళు ఇంటికి తెచ్చుకుంటా ఉన్నారు. అట్లా ఆ జీవన విధానంలో తేడా వచ్చిందనమాట. అందువల్ల యునైటెడ్ స్టేట్స్లో ఏంటంటే దాదాపు, అంటే విదేశాల్లో కూడా దాదాపు 52% మొదటి వివాహాలు విడాకులతో ముగుస్తున్నాయి. ఆ రెండో వివాహాలు ఉంటాయి, ఆ రెండో వివాహాలు 67% రెండో వివాహాలు సమస్యాత్మకంగానే సమస్యలకే దారితీస్తున్నాయి అనమాట. ఈ వంటగది మరియు పడగది మాత్రమే లేకపోతే అది పూర్తి ఇల్లు కాదు. వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి యునైటెడ్ స్టేట్స్ ఒక ఉదాహరణ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు అది ఇండియాలో మనం ఫాలో అవుతున్నాం అనమాట. మన ఆధునికవాదులు కూడా అమెరికాలో లాగా దుకాణాల నుండి లేదా ఆన్లైన్లో ఆహారాన్ని కొనుగోలు చేయడాన్ని సమర్థిస్తున్నారు. మరియు మేము వంట సమస్య నుండి విముక్తి పొందామని చెప్పి ఆనందపడుతున్నారు. ఆనందం కాదు, సుఖపడుతున్నారా, సంతోషిస్తున్నారా? దీనివల్ల భారత్లోని కుటుంబాలు కూడా అమెరికా కుటుంబం మాదిరిగా మెల్లిమెల్లిగా నాశనం అయిపోతున్నాయి. కుటుంబాలు నాశనం అయినప్పుడు మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండు క్షీణిస్తాయి. అనవసరమైన ఖర్చుతో పాటు బయట ఆహారం తీసుకోవడం వల్ల ఆ శరీరం లావుగా మారుతాం. వాళ్ళు ఏంటంటే మనకి టేస్టింగ్ సాల్ట్ అని ఒకటి వేస్తారు, చైనాలో అది బ్యాన్ చేస్తారనమాట. అది ఎరువుల కింద వాడుతుంటారనమాట. అది ఇండియాలో ప్రతి వాళ్ళు వాడుతుంటారనమాట. ఆ తర్వాత పార్సల్ చేసేటప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్లో ఆ యొక్క వేడివేడి పదార్థాలు వేసిస్తారు, మైనం కవర్లో కూడా వేడివేడి పదార్థాలు వేసిస్తారు. ఆ వేడికి ప్లాస్టిక్ కరిగినప్పుడు అది క్యాన్సర్గా పరిణమిస్తానికి అవకాశాలు అనేటువంటిది బాగా ఏర్పడుతుంది అనమాట. అందువల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది, ఖర్చు పెరుగుతుంది. బయట ఆహారం తీసుకోవడం వల్ల లావుగా తయారవుతున్నారు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఈ లావు తగ్గడానికి వాళ్ళు జిమ్ ఎక్సర్సైజ్కి వెళ్తారు తప్పితే యోగా చేద్దామని కానీ కొద్దిగా సూర్య నమస్కారాలు చేద్దాం కానీ అది ఏ కోశానా కూడా ఎవరికి లేదు. అందుకే బయట తిండికి దూరంగా ఉండమని ఇంటి పెద్దలు ఒకప్పుడు సలహా ఇచ్చేవాళ్ళు అనమాట. బయట పక్కింట్లో ఎవరన్నా ఆహారం ఇచ్చినా కూడా, మీకు బ్రాహ్మిన్స్ చూడండి, వాళ్ళ ఆహారం వాళ్లే తినేవాళ్ళు, వాళ్ళు బయటకు వెళ్ళేటట్టయితే వాళ్లే ఆహారం తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళ సీసా మంచిళ్ళు కూడా వాళ్లే తీసుకెళ్లేవాళ్ళు. ఎవరిని వచ్చినా కూడా ఒక గ్లాసు ఏదైనా నీళ్ళు ఇవ్వాలన్నా కూడా అది కింద పెట్టేవాళ్ళు, వాళ్ళు పట్టుకునేవాళ్ళు కాదు. అప్పుడు దాన్ని వాళ్ళు తీసుకొని తాగిన తర్వాత బోలించమనేవాళ్ళు. బోలించిన తర్వాత దాని మీద పసుపు నీళ్లు జల్లో ఆ గ్లాసును తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలా జీవించినందువల్లే ఇవాళ కరోనాకి మనం అలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కనుక అలా జీవించినందువల్ల వాళ్ళు ఆరోగ్యాలు బాగున్నాయి. పెద్దలంటే గౌరవ మర్యాదలు అనేటటువంటి ఉన్నాయి. వాళ్ళు ఒక ఇల్లు అమ్మినా కూడా, ఈ బ్రాహ్మిన్స్ వైశ్యాస్ వాళ్ళు ఒక ఇల్లు అమ్మినా కూడా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ₹1,00,000 తక్కువైనా సరే అమ్మేవాళ్ళు. ఎందుకని మనం బాగుండాలి అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట. ఇవాళ వచ్చేసరికి అన్ని క్యాస్టుల్లో కూడా ఈ మార్పు అనేటువంటిది వచ్చేసేసింది. ఈ ఇన్ఫెక్షన్లు, ఈ రోగాలు, ఈ మెడికల్ బిల్స్ అనేటువంటిది రావటం, హాస్పిటల్స్ బిల్స్. అసలు ఆ కరోనా వచ్చినప్పుడు ఒక రోజుకి, ఒక 5 రోజులకి ఈ కరోనాకి 5 లక్షలు తీసుకున్నారన్నమాట హాస్పిటల్స్లో. దేనికోసం చదువుకున్నాము? ప్రాణాన్ని కాపాడడానికి కోసం చదువుకున్నాము. ఒక 5 రోజులకి 5 లక్షలు తీసుకోవడం, మంచం ఖాళీ లేకుండా జనం అలా ఉంటే అదేమిటి? రాక్షస ప్రవృత్త, దైవ ప్రవృత్త? అది ప్రాణదాత అని చెప్పి నమస్కారం చేయాలా? కనుక సమాజంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏమిటి? డబ్బే ప్రాధాన్యతం ఇక్కడ. ఫస్ట్ భార్య లేదు, పిల్లలు లేదు, పేషెంట్ లేడు, గురువు లేదు, శిష్యుడు లేదు. ఆ టైపు ఈ సమాజం అనేటువంటిది అలా మారిపోయిందనమాట. అది ఇంకా ఏంటంటే అందరం కలిసి రెస్టారెంట్లో వెళ్ళకపోతే సరదా ఎలా ఉంటుంది, ఆనందం ఎలా ఉంటుంది అని చెప్పని వెళ్తుంటారు. కనుక కుటుంబం కలిసి ఇక్కడ పుట్టినరోజుని, పెళ్లి రోజులంటే వెళ్తే ఏదో ఫంక్షన్ అప్పుడు వెళ్ళాలనుకోవచ్చు. ఎవ్రీ సండే అలవాటు చేసుకుంటున్నారు అనమాట, రెస్టారెంట్లకు వెళ్తుంటాం. ఆ రెస్టారెంట్లో ఎవరైనా వంట చేసేటంటే ఆ వంటోళ్ళు అనమాట. కనుక ఈ స్విగ్గీ, జొమాటో అనేటువంటి వ్యక్తులు అవి తెలియనటువంటి వాళ్ళు లేరు. వాళ్ళు రసాయన పదార్థాలు వేస్తారు, కెమికల్స్ వేస్తారు. కనుక ఇప్పుడు ఇందా చెప్పాను నేను, ఆ పదార్థం అనేటువంటిది చాలా కాంప్లికేషన్ దారితీస్తుంది. ప్లాస్టిక్ పదార్థాలను వాళ్ళు కొద్దిగా వాడుతుంటారు. అందువల్ల మనకి ఎక్కువ కాంప్లికేషన్ అనేటటువంటిది బాగా ఆహారం సరిగా లేకపోతే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఆన్లైన్లో ఆర్డర్లు అనేవి బాగా ఎక్కువైపోయినాయి అనమాట. ఇంకా ఈ విద్యావంతులు, చదువుకున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి ప్రజల్లో కూడా ఇది ప్యాషన్ అయిపోయింది అనమాట. ఈ అలవాటు దీర్ఘకాలిక విపత్తుగా మారుతుందన్నమాట. ఈరోజు మనం మన ఆహారాన్ని నిర్ణయించడం లేదు. దీనికి విరుద్ధంగా ఆన్లైన్ కంపెనీలే వాళ్ళు చెప్తారు, బకెట్ చికెన్ ఉందండి,
లేకపోతే పలాని వెరైటీ ఫుడ్ చేశాను ఇవాళ అని చెప్పని వాళ్ళు ఏమైతే తయారు చేస్తున్నారో అది లిస్టు చూస్తాం మనం ఆ స్విగ్గీ జొమాటోలో చూసినప్పుడు అక్కడ ఉందే కదా మనం తెచ్చుకోవాల్సింది. మనం కావాలంటే పాయసం చేయ, పొంగల్ చేయ, లేకపోతే ఇట్లా మాకు ఇది కావాలంటే ఉంటాయి అక్కడ పిజ్జాలు, బర్గర్లు, వెరైటీ ఫుడ్ అనమాట. మైదాతో చేసినటువంటి తొందరగా రోగం వచ్చేసేసి తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోయి మానవుడి యొక్క డెత్ రేట్ అనేటువంటిది కూడా పెరిగేటటువంటి సిచ్యుయేషన్స్కి వెళ్తున్నాం. మనం నిర్ణయించగల ఆహారాన్ని. దానికి విరుద్ధంగా ఆన్లైన్ కంపెనీలు స్విగ్గీ, జొమాటో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. 26,000 కోట్లు టర్న్ ఓవర్ జరిగిందంటే ఒకసారి ఊహించండి. ఒక సంవత్సరంలో మన పూర్వీకులు ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించారు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణానికి వెళ్లే ముందు కూడా ఆ యొక్క పదార్థాలన్నీ తెచ్చుకొని వండుకొని అవి ప్యాక్ చేసుకుని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళేవాళ్ళు. ఇంకా కొంతమంది అంటే ఒక 50 సంవత్సరాల కిందటైతే పదార్థాలు అంటే పొయ్యి కూడా తీసుకెళ్లేవాళ్ళు. టూర్ వెళ్ళినప్పుడు ఆ బియ్యము, కందిపప్పు అవి కూడా తీసుకెళ్లి వంట చేసుకొని అట్లా జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ బస్సు ప్రయాణాలు చేసేటప్పుడు బస్సులో కొందరు వంట వాళ్ళని తీసుకెళ్తుంటారు అనమాట. కనుక పూర్వీకులు ఆరోగ్యంగా దీర్ఘకాలం 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు జీవించారంటే వాళ్ళు మంచి ఆహార పదార్థాలు తిన్నారు. అందుకని ఇంట్లోనే తయారు చేసుకొని ఇంట్లోనే కలిసి తినేటట్టయితే ఆ మంచి ఆహారం ఏది తింటే బాగుంటుంది అనేటటువంటి ఉంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అనేటటువంటి ఉండేటైతే ఆ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, కొద్దిగా ఆ లోక కళ్యాణం అనేటటువంటిది, కొద్దిగా పద్ధతైన గుణగణాలు అనేటటువంటిది, ఈ రేపులు చేయటం, మర్డర్లు చేయటం, ఈ వాతావరణాలు అనేటువంటిది, పోలీస్ స్టేషన్లు, ఈ జైళ్లు నిండిపోవటం, ఈ కర్ఫ్యూలు, ఈ వాతావరణాలు అనేది లేకుండా కొద్దిగా ప్రశాంతంగా జీవిస్తాం. కనుక లోక కళ్యాణం కావాలంటే, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే, కనుక కుటుంబ వ్యవస్థ కొద్దిగా బాగుండాలనేటైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ఒకసారి ఆలోచించి కనుక ముందు ఆహార పదార్థాలు, ఆహార నియమాలు అనేది జీవన విధానంలో అసలు వంటగదిని తీసేసేసి ఆ ఇల్లు కట్టడం ఏంటి మరి ఘోరంగా సమాజం ఇటువైపు వెళ్తుంది ఏంటి ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. మంగళ మహోత్సవం పోయాత్.